దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చ్ 13వ తేదీ లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 50 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 36వ వచనం. తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. అవునండి, దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనకెప్పుడు సాధ్యం అవుతుంది అనగా, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో మోగ చెవిటి దయ్యము కలిగిన ఆ యొక్క బాలుని యొక్క తండ్రితో యేసు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడనియు అడుగు వారికి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. అవును, విశ్వాసముతో మనం కానీ వచ్చినట్లయితే దేవుడు మన పక్షాన, మరి మనకు కూడా సాధ్యమే. అంటే దేవునికి సమస్తము సాధ్యము. మనకెప్పుడు సాధ్యము అంటే, దేవుడు నమ్మి మనం అడుగుతున్నది ఇస్తాడు అన్నప్పుడు సాధ్యమే. వాస్తవానికి శారా అబ్రహాములకి సంతానం విషయంలో మరి అసాధ్యమైనదే, కానీ దేవుడు సాధ్యము చేయగలడు. అంటే శూన్యములోనే సృష్టించిన తండ్రి మరి దేవుడి దగ్గరకు వచ్చి విశ్వాసంతో అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, మరి ఆ తండ్రి, ఆ యొక్క చిన్నవాని తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ మాట చెప్పిన తర్వాత ఆ చిన్నవాని తండ్రి చేసిన పని కూడా మనం చేయాలి. ఏమిటో తెలిసిన, ఆ చిన్నవాని తండ్రి కన్నీళ్లు విడుస్తూ నమ్ముచున్నాను అంటే, నిజమైన విశ్వాసి, హృదయంలో విశ్వాసం ఉంచిన వాడు క్రియాపూర్వకంగా నోటితో పలుకుతాడండి. అంటే ఫెయిత్ వాంట్స్ యాక్షన్ అన్నట్టుగా క్రియతో కూడిన విశ్వాసం పనిచేస్తుంది. నమ్మాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నువ్వు నమ్ముతున్నావు, మరి ప్రార్థిస్తున్నావా? ప్రార్థించినప్పుడు దేవుడు అమోఘ చెవిటి దయ్యాన్ని పలికించాడు. కాబట్టి నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ దినం ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 30వ వచనము, మరి పేతురు యేసు ప్రభువుని ఎరుగనని ముమ్మారు చెప్పుట, గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలన్నీ చెదిరిపోను. నన్ను ఈ దినాన పట్టుకోవటానికి వచ్చినప్పుడు మీరందరూ చెదిరిపోతారు, వెళ్ళిపోతారు, పారిపోతారు, విడిచిపెడతారు అన్నప్పుడు పేతురు గారు అంటున్నాడు, ప్రభా, అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను, నేను నీ కొరకు ప్రాణము. అప్పుడు ప్రభు అన్నాడు, ఈరోజు కోడి 2 మార్లు కుయ్యక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరగవని చెప్పేది. అవును, ఇక్కడ పేతురు, మనం కూడా చాలా మంది అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇక నన్ను సాతాను ఏమి చేయలేదు అనుకుంటాం. మనము చక్కగా ఉండగలం అనుకుంటాం. కానీ అతడుని అపవాది కూడా ప్రేరేపణ ఇచ్చింది. ఏమని? ఇక నువ్వు నీ ప్రాణాలు పోతాయి, నువ్వు అబద్ధం ఆడాలి అని. అంటే ప్రతి ఒక్కరికి కూడా మరి అపవాది అనే వాడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనకి మనం లొంగిపోతూ ఉంటాం. అయితే శోధనకి లొంగిపోకుండా ఏం చేయాలి? ఏం చేయాలో మరి ఈ 38వ వచనం ఆజ్ఞనిగా, శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభువారు ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. తనకి ప్రియమైన వారు మరి పేతురు, యోహాను, యాకోబులను దగ్గర పెట్టుకున్నాడు. శిష్యులు వీళ్ళందరూ మరి ఈ యొక్క కష్టకాలంలో, మరి సిలువకి దగ్గర అవుతున్న సమయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు నిద్రపోతున్న వాళ్ళు పారిపోగలరు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఒక గడియను నాతో మేలుకొని ఉంటాడు. ఒక గంట అయినా మనం శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ప్రవేశింపకుండా చేస్తుంది. నిద్ర ఏం చేస్తుంది అంటే, మరి అందరు పారిపెట్టేట్టు చేసింది. దావీదు నిద్రించే, ప్రార్థన లేకుండా నిద్రించే పాపంలో పడిపోయాడు. సంసోను కూడా దెలీలా తొడ మీద నిద్రపోయి తన కన్నులు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎలాగ మనం శోధన అంటే, ఆ శోధన తప్పించుకోవడానికి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారైతే సిలువను సహించడానికి కూడా ప్రార్థనా శక్తిని పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి,
యేసయ్యా నీకు వందనాలు. ఈ దినము నాయన నీకు సమస్తము సాధ్యమే. మేము నమ్మినప్పుడు అయినా మిమ్మల్ని నాయన మేము ఎరగమనకుండా తండ్రి మేము ఎల్లప్పుడూ విశ్వాసంతో నిలబడేవాళ్ళం తండ్రి. అందుకు కావాల్సిన శక్తిని, పరలోకపు శక్తిని మేము పొందుకోవటానికి నాయన మేము ఎల్లప్పుడూ ప్రార్థనాత్మ మాకు దయచేయండి. విజ్ఞాపన ఆత్మను దయచేయండి. విలపించే ఆత్మను దయచేయండి. రోధించే ఆత్మను దయచేయండి. అయ్యా పట్టుదలిగిన ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన మాకు అనుగ్రహించండి. ఈ దినమునైనా ఇటువంటి ప్రార్థన మాకు అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.